సరే, ఏపీ లిక్కర్ స్కామ్ లో భాగంగా కారుమూరి నాగేశ్వరరావు గారిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. సో దీన్ని కూడా బీసీలకు అంటగడుతూ ఏదైతే వీళ్ళు వైసీపీ చేస్తున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా బీసీల పైనటువంటి ధర్నా చేస్తున్నారు. అంటే దారుణంగా వాళ్ళని ఈ విధమైనటువంటి అరెస్టులకు పాల్పడుతున్నారు. సో పూర్తిగా బీసీలని ఖండించడమే టీడీపీ చేస్తుందన్న కోణంలో కూడా వైసీపీ ఆరోపిస్తుంది. దీన్ని ఎలా చూడాలంటారు, ఏం చెప్పాలనుకుంటున్నారు? సరే, ఈ రోజున ప్రతి ఒక్కరికి తెలుసు, తెలుగుదేశం పార్టీ అనేది బీసీల కోసం పెట్టిన పార్టీ. ఆ రోజున 1983లో కూడా బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని ప్రతి ఒక్కరికి, ఆంధ్రప్రదేశే కాదు తెలుగు ప్రజలు ప్రతి ఒక్కరు కూడా దాని గురించి పూర్తి అవగాహన ఉంది. ఈ రోజున బీసీలకి ఎక్కువగా అధికారాలు సీట్లు వచ్చినా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే బీసీలు కూడా ఈ రోజున ఎన్నికల్లో అంటే ఎంపీలు గాను అంతేకాకుండా ఎమ్మెల్యేలు గాను కూర్చుని పరిపాలన కొనసాగిస్తున్నారంటే అది తెలుగుదేశం యొక్క గొప్పదనం. ఈ రోజున వైఎస్ఆర్సీపీ వాళ్ళకి వేరే పని పాట లేక ఏదో ఒకటి బురద జల్లాలి కాబట్టి ఇలాంటి చర్యలకు దిగారని మనకు కళ్ళకు కట్టినట్టు కూడా కనిపిస్తుంది. నాకు ఒక విషయం అర్థం కాదు, ఈ రోజున జోగి రమేష్ గాని లేకపోతే ఈ విధంగా కారుమూరి నాగేశ్వరరావు గారు గాని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అరాచకాలు సృష్టించి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నో వందల కోట్ల రూపాయలని నష్టం వాటిల్లించడమే కాకుండా ఈ రోజున కులాన్ని అడ్డు పెట్టుకొని సో అంటే అట్టడుగు వర్గాలను కూడా రెచ్చగొడతాము, వాళ్ళలోని వాళ్ళ కొన్ని ఎవరైతే ఉన్నారో కొంచెం వీక్నెస్ గా ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ విధంగా తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా బలోపేతం చేసి అనవసరమైన గొడవలు సృష్టించే మార్గంగా ఈ రోజున వైఎస్ఆర్ సిపి అనేది ముందుందని చూస్తున్నాం. ఈ రోజున మన కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది. ఈ రోజున ఈయన వల్ల 193 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నష్టం వచ్చిందని చెప్పి మన కళ్ళ కట్టి కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఎప్పుడు కూడా తప్పు చేస్తే కులం చూడదు తెలుగుదేశం పార్టీ, మతాన్ని చూడదు తెలుగుదేశం పార్టీ, అంతేకాకుండా పార్టీని చూడదు, అంతేకాకుండా ప్రాంతాన్ని చూడకుండా శిక్ష వేసే పార్టీ ఏకైక పార్టీ ఉంది అంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ అని చెప్పి మనందరూ కూడా చెప్పొచ్చు. ఈ రోజున కారుమూరి నాగేశ్వర గారిని చూస్తుంటే ఆయన సిగ్మా అనే కంపెనీతో చేతులు కలిపి దాని 4% వాటా, ఈయనది 96% వాటాతో, అంతేకాకుండా వాళ్ళ కొడుకు మరియు వాళ్ళ కోడలు అకౌంట్ లో కూడా అమౌంట్లని ఈ రోజున ఈడీ అనేది టార్గెట్ చేసినట్టుగా ఈడీ అనేది స్పష్టం చేసింది. ఈ రోజున ఈడీ అనేది ఏంటంటే ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిందో లేకపోతే ఒక జిల్లా స్థాయో ఒక రాష్ట్ర స్థాయో సంస్థ కాదు, అది కేంద్ర ప్రభుత్వ స్థాయి సంస్థ. సో దానికి ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధం ఏముంటుంది సార్? ఈ రోజున వాళ్ళు కూడా ఏం చెప్పారు, వాళ్ళు క్లియర్ కట్ గా ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామిన్ చేసి దీని పరంగా, అంతేకాకుండా కారుమూరి నాగేశ్వరరావు గారిని కూడా జూన్ 24 తారీఖున వచ్చి హాజరవమని చెప్తే ఆయన ఏం చేశాడు, నాకు ఒంట్లో బాగాలేదు రేపు వస్తాను ఎల్లుండి వస్తాను అని చెప్పి స్కిప్ చేసుకుంటా కూడా ఎక్కడ రాని పరిస్థితిని మనం గమనించాం. ఈ విధంగా అంతేకాకుండా ఆయన ముందస్తు బెయిల్ కోసం కూడా వెళ్ళాడు. ఈ ముందస్తు బెయిల్ కోసం వెళ్ళినప్పుడు కూడా సుప్రీంకోర్టులో కూడా నీకు బెయిల్ ఏ విధంగా ఇస్తారు, నువ్వు ఇంత పెద్ద స్కామ్ చేసిన వాడివి ఏ మొహం పెట్టుకుని బెయిల్ వచ్చావు అని చెప్పి అక్కడ నిరాకరిస్తేనే మళ్ళీ ఈ రోజున ఈడీఐ సంస్థ అనేది వచ్చి వాళ్ళని అరెస్ట్ చేసే పరిస్థితి తీసుకొచ్చాం. అంతేకాకుండా ఈ రోజున వీళ్ళందరూ కూడా ఎవరితో కలిసారు సార్, వాసుదేవర్ రెడ్డి గాని రాజు కసిరెడ్డి గారితో గాని ఈ కారుమూరి సునీల్ అంటే కారుమూరి నాగేశ్వరరావు గారి ఒక కుమారుడు, వీళ్ళ ముగ్గురు కలిసి ఇందులో ఇన్వాల్వ్. ఆ రోజున 13 రవాణా ఖర్చుని కిలోమీటర్ రవాణా ఖర్చుని 35 రూపాయలు అర్థవంతంగా అనుకోకుండా అంత హై స్టార్ లో పెంచి ఈ రోజున ఈ విధమైన స్కామ్ తీసుకొచ్చారు. ఈడీ సంస్థ కూడా